ఓకేనా? ఆనాడున్న ఇస్రాయేలీలు ఒరిజినల్ ఆడియన్స్, అసలు శ్రోతలు. మోషే గారు ఒరిజినల్ ఆథర్. ఓకేనా? ఇది తోరాను చదివేటప్పుడు మనం ఒరిజినల్ ఆడియన్స్ కి అది ఎలాగా ఒరిజినల్ ఆడియన్స్ తో అసలు మోసెస్ ఏం కన్వే చేద్దాం అనుకుంటాడు మ్యాటర్. ఆదికాండాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం ద్వారా అసలు మోసెస్ ఏం చెప్దాం అనుకుంటున్నాడు వాళ్ళకి. మనకి తర్వాత ముందు ఆళ్ళకేం చెప్దాం అనుకుంటున్నాడు. ఆళ్ళకేంటి లాభం అనేది మీరు ఆలోచించాలక్కడ. ఓకేనా? ఫస్ట్ అసలు ఒరిజినల్ ఆథర్ గురించి మనం చూద్దాం. ఒరిజినల్ ఆథర్ గురించి మనం చూద్దాం. అసలు ఫస్ట్ మనకి ఆదికాండం అదే అసలు ముందు మనకి ఈ తోరా అనేది నిర్గమాకాండం 24వ అధ్యాయంలో రాయబడింది. వచన భాగం తీస్తారా? నిర్గమాకాండం ఒకసారి తీయండి. నేను కూడా నా బైబిల్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. నిర్గమాకాండం 24వ అధ్యాయం వచన భాగం. 24వ అధ్యాయంలో మీకు ఇక్కడ మోషే గారు లెగిచి రాస్తాడు చూడండి. మీరు ఇక్కడే ఉంటది అది. ఇదిగోండి, బలిపీఠం ఎక్కుతాడు, కోడెల్ని వధిస్తాడు, కొండ మీదకి ఎక్కుతాడు. రేయింబగలు 40 దినాల పాటు ఇక్కడ ఉంటాడు. మనకి 40 దినాల పాటు ఇక్కడ ఉంటాడు. ఇక్కడ ఉండి 4వ వచనాన్ని చదవండి. ఇదిగోండి 24వ అధ్యాయము 4వ వచనం ముఖ్యంగా. మరియు మోషే మీకు అక్కడ కనపడట్లేదు కదా, 1 మినిట్ నేనే ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇదిగోండి. మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి, అర్థమవుతుందా? మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువన బలిపీఠమును ఇశ్రాయేలు 12 చోట్ల 12 స్తంభములను కట్టాడు. అంటే ఇక్కడ రాసి అనేది చూసారా? ఇక్కడ వ్రాసి మోషే వ్రాసి అంటే మోషే గారు ఇప్పుడున్న తోరాని రాశాడు. ఓకేనా? మోషే గారు తోరాన్ని రాశాడు. మోషే గారు తోరాన్ని రాసినప్పుడు ఎన్నో అధ్యాయంలో రాశాడు? 24వ అధ్యాయంలో రాశాడు. అంటే అంతకు ముందే మనకు రాశాడు. 24వ అధ్యాయంలో రాశాడు. 7వ వచనం మేబీ ఒకసారి అది కూడా చదవండి. 7వ వచనాన్ని కూడా చదవండి ఒకసారి. 7వ వచనాన్ని కూడా మనం చదువుతాం. అది కూడా అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపించగా, అంటే అతను ఆ రాసినటువంటి గ్రంథాన్ని తీసుకొని ముందు మనకు కాదు వినిపించింది, వాళ్ళకి వినిపించాడు. ప్రజలకు వినిపించగా అంటే ముందు వాళ్ళు ముఖ్యం. గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్లో మీరు నాకు ఎలాగైతే ఫస్ట్ ముఖ్యమో వాళ్ళు మోషే గారికి అసలు ముఖ్యం. అందరికంటే ముఖ్యం వాళ్ళు. ఇక్కడ పవర్ కట్ అయిన ఉంటుంది. నాన్న వీలైతే డోర్ ఓపెన్ చేయి. వీలైతే నాన్న ఫోన్ టాప్ చేస్తాను. ఓకే ఓకే పిల్లరా, పర్లేదు. నా ఆడియో వినపడుతుంది కాబట్టి మీరు వినండి, సరిపోద్ది. ఓకేనా? రైట్. ఇక్కడ నిర్గమాకాండము 24వ అధ్యాయం ఏదైతే ఉందో ఇక్కడ తోరా ఇవ్వబడింది. ఇక్కడ ఏమి ఇవ్వబడింది? ఇక్కడ తోరా ఇవ్వబడింది. తోరా ఎక్కడ ఇవ్వబడింది? ఆదికాండంలో ఇవ్వబడలా. నిర్గమాకాండం 24వ అధ్యాయంలో తోరా ఇవ్వబడింది. ఓకేనా? సో తోరా అనేది నిర్గమాకాండం 24వ అధ్యాయంలో ఇవ్వబడింది అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. అంటే 24వ అధ్యాయానికి ముందు వరకే ఉన్న మైండ్ సెట్, ఇశ్రాయేలీయుల మైండ్ సెట్ చాలా ప్రభావితం చేసింది తోరాను రాయటానికి. ఎందుకంటే వాళ్ళు ముఖ్యం. వాళ్ళకి ఎప్పుడో 2026లో వచ్చే నువ్వు ఓకే, మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి అర్థం కావాలి కదా చెప్పేది. వాళ్ళకి అర్థం కాకపోతే ఇక పుస్తకం ఎందుకు? కాబట్టి మొట్టమొదట ఆథర్‌కి ఎప్పుడు కూడా ఒరిజినల్ ఆడియన్స్ ముఖ్యం.
వాళ్ళతోనే డైరెక్ట్‌గా మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్తాడు. అయితే మనం సెకండ్ లేయర్‌ని అప్లై చేసుకోవాలి అంతే. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఎక్కడికొద్దామంటే ఈ ఆథర్ ఎవరు? అసలు ఈ ఆథర్ ఎవరు? అంటే మోషే గారు గదా! మోషే గారు గదా! ఇందాక మీరు రాసి మోషే దీన్ని రాసి అని మీరు ఇందాక 24:4లో చదువుకున్నారు గదా! రైట్. ఐగుప్తులో నేర్చుకున్న విద్య, అరణ్యంలో నేర్చుకున్న వినయం. దీనికంటే ముందు మీకు లేఖన భాగం చూపిస్తాను నేను. లేఖన భాగం చూపిస్తా. ఇదిగోండి. అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం చదవండి. అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 22. ఇది మీకు ఇంపార్టెంట్. అసలు ఈ మోషే ఎవరో మీకు అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. స్టిఫెన్ గారి సెర్మన్ అన్నమాట. ప్రసంగం అన్నమాట. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి అంటే ఈయనకి ఈజిప్షియన్ బాగా తెలుసు. ఈజిప్షియన్ యొక్క ఎడ్యుకేషన్ ఇతనికి బాగా తెలుసన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. ఐగుప్తీయుల యొక్క సకల విద్యలను అభ్యసించి మాటల యందును, కార్యముల యందును ప్రవీణుడయ్యాడు. వాస్ మైటీ ఇన్ వర్డ్స్ అండ్ డీడ్స్. అంటే అతను మాటల యందు గాని, వర్డ్స్‌లో గాని, డీడ్స్ కార్యముల యందు గాని మైటీ ప్రవీణుడై ఉండేది. అంటే మోషే గారు గొర్రెల కాపరి కాదు. మోషే గారు ఏదో గొర్రెల కాపరి, గొర్రెలు కాసుకునేవాడు, గొర్రెల బొచ్చు కత్తిరించుకునేవాడు, గొర్రెలోడు అనుకోకండి. ఆయన సకల విద్యలు ఇది మీరెప్పుడు కూడా మర్చిపోమాకండి. ఎన్ని విద్యలట? సకల విద్యలు. సకల విద్యలు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సకల విద్యలు. అంటే మోషే గారికి అన్ని విద్యలు తెలుసా? ఐగుప్తీయుల యొక్క సకల విద్యలు తెలుసంటే తెలుసు. ఇంతకీ ఈజిప్ట్ ఏంటి అంటే ఆ రోజుల్లో సూపర్ పవర్. ఈ రోజుల్లో ఎవరైనా పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలంటే ఎక్కడికెళ్తారు? అమెరికాకెళ్తారు గదా! ఈరోజు లోకేష్ గారు గాని, లేదంటే పెద్ద పెద్ద బడాబాబుల కూతుర్లందరూ. అది లోకేషే గాదు. కేటీఆర్ గాని అమెరికాలో చదువుకొని వచ్చినోడే కదా! కేటీఆర్ గూడా. లోకేష్ గూడా ఫారిన్ కంట్రీస్ ఎళ్లి చదువుకొని వచ్చినోడే గదా! ఆలోచించండి. ఈ రోజుల్లో ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీ, ఈ రోజుల్లో హార్వర్డ్ యూనివర్సిటీ ఎంత పెద్దవో, ఎంత గొప్పవో, ఆ రోజుల్లో ఈజిప్షియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత గొప్పది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ రోజుల్లో ఒక వ్యక్తి డైరెక్ట్‌గా ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటే అది ఏ రేంజ్ చదువో, మోషే ఐగుప్తులో సకల విద్యను అభ్యసించడం అనేది ఆ రేంజ్ చదువు. అంటే ఒక ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదివినటువంటి గొప్ప మేధావి లాంటోడన్నమాట మోషే. ఈ రోజుల్లో చదువు సంధ్య లేకుండా చాలా మంది బైబిల్ పట్టుకొని వస్తున్నారు. నేను మళ్ళా చెప్తున్నా. నేను చదువు లేని వాళ్ళని తప్పు పట్టట్లా. చదువు లేని వాడివి వాక్యాన్ని నేర్చుకోవటానికి ప్రయత్నించాలి. ఈరోజు చాలా మంది నేను చెప్పే ప్రసంగాలు ఈరోజు చాలా మందికి అర్థం కావట్ల. అర్థం కావట్లేదంటే నేను అర్థమయ్యేటట్టే చెప్తున్నా. ఆడికి ఇదే మైండ్ లేదు ఫస్ట్. ఆడికి చదువు లేదు, సంధ్య లేదు కొంతమందికి. ఆడు చెప్పాడేంది శాస్త్రం, ఈడ చెప్పాడేంది శాస్త్రం. ఆడికి చదువు సంధ్య లేనోడు మనకు అర్థం కాదు మనం చెప్పింది. ఎందుకంటే చదువుకున్నోడికి అర్థమైద్ది. ఎందుకంటే రాసినోడు చదువుకున్నాడు మోషే. చెప్తున్నా నేను చదువుకున్నోడిని ఇక్కడ. నువ్వు చదువు లేనోడివి. నన్నేం చేయమంట? ఇంటర్ప్రిటేట్ చేస్తున్నా నేను చదువుకున్నోడిని. తెలుసు కదా! నా ఎడ్యుకేషన్ గురించి చాలా మందికి తెలిసి ఉంటది. రాసిన మోషే చదువుకున్నాడు. మేమిద్దరం చదువుకున్నోళ్ళం. చదువు లేని నీకు అర్థం కాలేదని మనల్ని పైగా ఏమంటారో తెలుసా ఈళ్ళు? అపొస్తలుల కార్యాలు చెప్తారు. ఏమంటారు? పేతురు, యోహానులు విద్య లేని పామరులు అంటారు. అదిగో అటు అనుకోవటానికి కూడా చదువు లేనితనమే కారణం. కొంతమంది చదువు లేనితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి అదొక వాక్యం ఎత్తారు. ఏమన్నా తెలుసా? అపొస్తలుల కార్యాల్లో అంటారు కదండీ! వీళ్ళు విద్య లేని పామరులను గ్రహించి అని అంటారు. చూసారా? పేతురుకి కూడా విద్య లేదుగా, నాకు కూడా విద్య లేదుగా, మాకు కూడా విద్య లేదు మరి మేము కూడా పేతురులం అంటారు. అదేరా నేను చెప్పేది అదే. అట నువ్వు అనుకోవటానికి కూడా నీ చదువు లేనితనమే కారణం అంటనా. పేతురుకి విద్య లేదనుకోవటానికి, యోహాను గారికి విద్య లేదనుకోవటానికి కూడా చదువు లేనితనమే కారణం. ఎందుకు చదువు లేనితనం అన్నానంటే అదే నీకు చదువు వచ్చిందనుకో గ్రీక్‌లోకెళ్తావు. గ్రీక్‌లో అగ్రమెటాన్ అని ఉంటది అక్కడ. అగ్రమెటాన్ అంటే ఏంటో పరిశీలిస్తావు. అంటే అప్పుడు నీకేమర్థమైద్ది? రబాయిని స్కూల్‌లో చదవలేదు గానీ జనరల్ ఎడ్యుకేషన్ వాళ్ళకొచ్చు అనే సారాంశం అర్థమైద్ది. అప్పుడు అందుకనే కింద పుట్నోట్లో సామాన్యులనేస్తాడు. పామరులనేయడు. విద్య లేని పామరులనేయడు. కింద సామాన్యులని ఉంటది. తెలుగు బైబుల్‌లో కూడా ఉంటది. అంటే పేతురుకి, యోహానుకి విద్య లేకపోవడం ఏంది? నీ మూర్ఖత్వం కాకపోతేను. ప్రకటన గ్రంథాన్ని అంత బాగా రాత్తాడా యోహాను. 3 లెటర్స్ అంత అద్భుతంగా రాత్తాడా? ఒక గాస్పెల్ అంత అద్భుతంగా రాత్తాడా చదువు సంధ్య లేకుండా? పేతురు గారు పేతృ పత్రికలు రాసేత్తాడా? బైబిల్‌లో ఆ వాక్యం చదివినప్పుడు వాళ్ళిద్దరు విద్య లేని పామరులని చదివావు. మరి పేతృ పత్రిక చదివావు కదా! మరప్పుడు నీకు అనుమానం రాలేదా? పేతురు ఎట్ట పత్రిక రాసాడని? సరే మార్క్ గారు సహాయం చేసాడు అనుకుందాం కాసేపు పక్కన పెడదాం.
మరి యోహాను గారు ప్రకటన గ్రంథం ఎట్లా రాసాడు? నీకు అనుమానం రాలేదా? బుర్ర పని చేస్తే అనుమానం రావడానికి సమర్థించుకోకూడదు. అందుకనే తక్కిన లేఖనాలని విద్య లేని పాపలు అపార్థం చేస్తున్నారని కూడా పేతురు చెప్పాడు. కాబట్టి బైబిల్ అర్థం కావాలంటే చదువుకోవాలి. నేను అందుకనే ఎక్కువగా ఎంకరేజ్ చేస్తా చదువుని. మీరు చదువుకోండిరా. మీకు సాహిత్యం అర్థమైద్ది. పోయెట్రీ అర్థమైద్ది. గద్యం అర్థమైద్ది. కీర్తన భాగాలు ఎలా చదవాలో అర్థమైద్ది. అసలు మీకు మెటఫోర్ అంటే ఏంటో అర్థమైద్ది. ప్రిస్క్రిప్టివ్ ఏంటో, డిస్క్రిప్టివ్ ఏంటో ఇలాంటి మీకు అన్ని రకాల సాహిత్యాన్ని ఎలా చదవాలో లిటరేచర్ స్టైల్స్ మీకు అర్థమవుతాయి. ఓకేనా? కాబట్టి మోషే సకల విద్యలోను ప్రవీణుడు. అంటే ఏమేమి ఉంటాయి సార్? సకల విద్యలు అనంటే ఏమేమి ఉండొచ్చు సార్? ఏమేమి ఉంటాయి సార్ అనంటే సకల విద్యల్లో మ్యాథమెటిక్స్ ఉంటది వాళ్ళకక్కడ. అర్థమైందా? సకల విద్యల్లో వాళ్ళకక్కడ మ్యాథమెటిక్స్ ఉంటది. నెక్స్ట్ ఆస్ట్రానమీ ఉంటది. నెక్స్ట్ బోటనీ ఉంటది. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ జువాలజీ ఉంటది. నెక్స్ట్ లిటరేచర్ ఉంటది. ఇలాగా చెప్పుకుంటూ పోతే ఐగుప్తు సకల విద్యలో కొన్ని వందల విద్యలు ఉంటాయి. అందుకని మీరు చూడండి, ఇవన్నీ మీకు తోరా చదివేటప్పుడు కనపడతానే ఉంటాయి మోషేలో. ప్రతి స్కిల్ మోషేలో మీకు కనపడతా ఉంటది తోరా చదివేటప్పుడు. సంఖ్యాకాండం చదివారనుకోండి మ్యాథమెటిక్స్ అన్ని లెక్కలుంటాయి. సంఖ్యాకాండంలో ఏముంటది? ఆళ్ళెంతమంది జనాలు, ఈళ్ళెంతమంది జనాలు, ప్లస్‌లెంత, మైనస్‌లెంత, నీ కొట్టోడు, నా కొట్టోడు ₹1000 ఇస్తే లెక్క పెట్టలేవు. మోషే 25,00,000 మందిని నడిపించాడంటే ఎంత మ్యాథ్స్ ఆయనకి తెలియాలి. ఎంత మ్యాథ్స్ మీద ఆయనకు అవగాహన ఉండాలి. మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీ, జెనసిస్ గాని, డ్యూటరానమీ గాని చదివేటప్పుడు లాంగ్వేజ్ చాలా అద్భుతంగా ఉంటది. అది ఆస్ట్రానమీ గురించి మాట్లాడింది. నెక్స్ట్ బోటనీ, లేవికాండం చదివేటప్పుడు జువాలజీ, ఏ జంతువు ఎలా ఉంటది? దేనికి 4 రెక్కలుంటాయి? దేనికి 6 కాళ్ళుంటాయి? దేనికి పొలుసులుంటాయి? దేనికి పొలుసులుండవు? కుందేలు ఎట్లుంటది? గద్ద ఎట్లుంటది? జువాలజీ, బోటనీ, పక్షుల గురించి అయితే బోటనీ, దీని గురించి అయితే జువాలజీ. అడ్మినిస్ట్రేషన్, సన్‌హెడ్రిన్ పెట్టినప్పుడు గాని, ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్కళ్ళ మందిని చేసినప్పుడు గాని, ఎవరిని ముందుకు నడిపించాలి? టెబర్నాకిల్ ఎక్కడుండాలి? టెబర్నాకిల్ వెనకమాల ఏ గోత్రం ఉండాలి? దాని ముందు ఏ గోత్రం ఉండాలి? ఇట్లాంటి అడ్మినిస్ట్రేషన్ అంటారు. పరిపాలనా వ్యవస్థ. ఏవండి ఒక కోట లేకుండా, ఒక గోడ లేకుండా, ఒక రాజ్యం లేకుండా, ఒక నిధులు లేకుండా 25,00,000 మంది 40 ఏళ్ళు పోషించాడంటే మగాడు మోషే. మగాడండి. ఇన్ని కోట్లున్న ఈళ్ళే ఈరోజు మ మ రాష్ట్రాన్ని నడిపించలేక చేతులెత్తేత్తన్నారు. మన రేవంత్ రెడ్డి ఏమన్నాడో తెలుసా? నా దగ్గర కొట్టినా గాని చిల్లిగవ్వలేదని. ఏది ఇంత పెద్ద హైదరాబాద్ లాంటి సిటీ పెట్టుకొని సిల్లిగవ్వలేదా? మరక్కడ ఏ క్యాపిటల్ సిటీ లేదురా నాయన అడవుల్లో. కనీసం గుంటూరు, విజయవాడ లాంటి చిన్నపాటి సిటీలు కూడా లేవురా బాబు. అంత మట్టిరా బాబు. మరి ఆ మట్టిలో 40 ఏళ్ళు ఎలా నడిపించాడంటే ఎంత అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ ఎంత అద్భుతంగా ఉంది. రోగాలు ఎంత ఎక్కువొస్తాయంటే రోగాలు 10 మంది ఉంటే ఎంత గందరగోళంగా ఉంటది. వాళ్ళు లెట్రిన్ ఎక్కడ కూర్చోవాలి? వాళ్ళు యూరిన్ ఎక్కడ చేయాలి? వాళ్ళు స్నానాలు ఎక్కడ చేయాలి? మరి ఇంతమందికి డ్రైనేజీ వ్యవస్థ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఎలా డెవలప్ చేసాడు? ఎంత అడ్మినిస్ట్రేషన్ వచ్చుండాలి ఆయనకి. లిటరేచర్ ఒక గద్య భాగం ఉంటది ఆదికాండంలో, పద్య భాగం ఉంటది ఆదికాండంలో, పాటలుంటాయి ఆదికాండంలో. అన్ని రకాలు కలిసి ఉంటాయండి ఆదికాండంలో. సో, మోషే అనేటువంటి వ్యక్తి సకల విద్యా ప్రవీణుడు. మీరు గుర్తుపెట్టుకోండి. సకల విద్యా ప్రవీణుడు. ఓకేనా? మోషే అనే వ్యక్తి సకల విద్యా ప్రవీణుడు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడికొద్దాం. ఇదిగోండి ఏమేమి ఉంటాయో ఇక్కడ మీకు చెప్తున్నా. ఒకటి 5 రంగాల్లో ముఖ్యంగా తర్ఫీదు ఇస్తారండి ఈజిప్షియన్స్. 5 రంగాలు. ఒకటేంటంటే రీడింగ్ అండ్ రైటింగ్. గతంలో అయితే అసలు మోషే రాయలేదు అనేవాళ్ళు. ఎందుకంటే అప్పటికింకా రాత ఇంకా రైటింగ్ సిస్టమ్ ఇంకా డెవలప్ కాలేదని చెప్పేవాళ్ళు. కానీ ఈ మధ్య ఒప్పుకొని సస్తున్నారు. లేదురా బాబు 2000 సంవత్సరాల క్రీస్తుకు పూర్వమే రైటింగ్ ఉందని. ఓకేనా? సో, రైటింగ్ అనేది బాగా నేర్పిస్తారు. సాహిత్యం, లిపి అనేవి కూడా బాగా నేర్పిస్తారు. ఓకేనా? సో, ముఖ్యంగా హీరోగ్రాఫిక్ స్క్రిప్ట్ ఉంటది కదా వాళ్ళకి. అంటే ఏంటి? హీరోగ్రాఫిక్ స్క్రిప్ట్ అంటే పక్షులు, లేదంటే ఆకృతులు, బొమ్మల ఆకృతులతో స్క్రిప్ట్స్ ఉంటాయి ఆళ్ళయి. ఓకేనా? నేను మొన్న ఒక రాక్ గురించి కూడా చెప్పా కదా! బానిసలను అక్కడ చెక్కటానికి బావుంటదని అక్కడ పంపించాడని చెప్పాను. గుర్తుందా మీకు బానిసల దగ్గర? అదనమాట అది. రైట్.
అక్కడ అకాడియన్ భాష నేర్చుకుంటారు. అంటే అకాడియన్ భాష బాగా ఫేమస్. ఆ రోజుల్లో వరల్డ్ లాంగ్వేజ్ అది. ఈజిప్షియన్ భాష కంటే కూడా అక్కాడియన్ భాష అనేది ఏదైతే ఉందో, అక్కాడియన్ భాష అనేది ఈరోజు ఇంగ్లీష్‌తో సమానం. మెసొపొటేమియా దగ్గర ఉంటది. అది నేర్చుకుంటారాళ్ళు. వాళ్ళ కథలొచ్చు, వాళ్ళ కవిత్వాలొచ్చు, వాళ్ళకి సంబంధించిన అన్నీ నేర్చుకుంటారు. ఎందుకంటే ఆయన ఫరో కుమార్తె దగ్గర పెరిగాడు గదా! ఈజిప్ట్ పురాణాలన్నీ తెలుసు ఆయనకి. ఈజిప్ట్ లిటరేచర్ అంతా తెలుసు ఆయనకి. అంతేకాదు ఫరో కోటలో ఉండే వాళ్ళకి అక్కాడియన్ భాష తెలుసు. అక్కాడియన్ పురాణాల గురించి కూడా తెలుసు. ఓకేనా? రైట్. సో, కథలు రాయటం గాని, ఆ తర్వాత ఎలా అల్లాలో గాని, ఇవన్నీ గూడా వాళ్ళకి తెలుసండి. ఇవన్నీ గూడా వాళ్ళకి తెలుసు. నెక్స్ట్ న్యాయ శాస్త్రం. అంటే ఏంటి? లా అండ్ డిప్లొమసీ కూడా నేర్పిస్తారు. ఆర్కిటెక్చర్ కూడా నేర్పిస్తారు. అందుకని మీకు టెబర్నాకిల్ ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా చేస్తాడు. టెబర్నాకిల్‌ని సముద్ర వత్సలపు చేప చర్మంతో చేయమంటాడు. ఎందుకు సముద్ర వత్సలపు చేపని ఎంచుకున్నాడంటే, సముద్ర వత్సలపు చేప అనేది మీకు టెబర్నాకిల్ చెప్పేటప్పుడు చెప్తానండి ఇవన్నీ. అది లాంగ్ లాస్టింగ్ అనమాట. ఎక్కువ కాలం మన్నికుంటది. దాన్ని మడత పెట్టినా సరే ఫోల్డ్ పడదు. విడిగా క్లాత్‌గా అయితే మడత పెట్టంగానే ఫోల్డ్ పడతది. అదే సాటిన్ క్లాత్‌కయితే ఫోల్డ్ పడదు కదా! అలా ఎక్కువ కాలం మన్నిక ఉండేటువంటి సముద్ర వత్సలపు చేప. అలాంటి చేపతో కూడినటువంటి చర్మంతో టెబర్నాకిల్ చేయమంటాడు. టెబర్నాకిల్ ఎటుండాలో చెప్తాడు. సమస్త ఆర్కిటెక్చర్ నేర్చుకున్నాడు కాబట్టి ఆయన అంత బాగా ఇంప్లిమెంట్ చేయగలిగాడు. ఓకేనా? నెక్స్ట్ మిలిటరీ స్ట్రాటజీస్ కూడా నేర్పిస్తారు. ఎందుకంటే ఫరో కుమార్తె ఒక కుమారుడు గదా! అలా పిలువబడ్డాడు గదా! అందుకని మీకు యుద్ధాలు చేసేటప్పుడు గూడా రెఫిదీంలో యుద్ధం చేసినప్పుడు గాని, అమాలేకైట్స్‌తో యుద్ధం చేసినప్పుడు గాని, ఎంత అద్భుతమైన స్ట్రాటజీ. బ్రహ్మాండమైన స్ట్రాటజీ మోసేది. అసలా బానిసలతో యుద్ధాలు చేయటం ఏంటండి? పార పట్టుకోవడం వచ్చు తప్ప కత్తులు పట్టుకోవడం రాదు ఈళ్ళకి. పార పట్టుకొని, గొడ్డలు పట్టుకొని సెక్కండ్రా అంటే సెక్కుతారీళ్ళు. కత్తులు పట్టుకొని సంపరా అంటే సంపడం రాదు ఈళ్ళకి. సంపించుకోవడం తప్ప సంపడం రాదు ఈళ్ళకి. ఈళ్ళని తీసుకొని, కుక్క పిల్లల లాంటి ఈళ్ళని తీసుకొని, సింహాల మీదకి యుద్ధానికి దిగాడంటే ఎంత సైనిక స్ట్రాటజీ ఆయన. అది నేర్పిస్తారక్కడ. నెక్స్ట్ ఐగుప్తు వేదాంతం, ఈజిప్షియన్ థియాలజీ అండ్ మైథాలజీ మొత్తం నేర్పిస్తారు. మోషే గారికి ఈజిప్ట్ మతాల మీద ఆయనకున్న పట్టు ఎవరికీ లేదు. అందుకనే 12 తెగుళ్లు రప్పించినప్పుడు గూడా 12 తెగుళ్ళని 12 దేవతలు. ఆ! 12 తెగుళ్ళు కూడా ఐగుప్తు 12 దేవతల మీద ఆయన విసిరినటువంటి సవాలనమాట అది. ఓకేనా? కాబట్టి 10 తెగుళ్ళు, 10 తెగుళ్ళు సారీ 10. ఐగుప్తు యొక్క 10 తెగుళ్ళు కూడా 10 దేవతలకు సూచననమాట. ఓకేనా? సో, అలాగా ఈజిప్షియన్ మిథాలజీ తెలుసు, ఈజిప్షియన్ థియాలజీ తెలుసాయనకి. అసలు ఐగుప్తు దేవుళ్ళు ఎట్ట పుట్టారు, వాళ్ళ పూజలేంటి, వాళ్ళ విధానాలేంటి, వాళ్ళ మాయమంత్రాలేంటి, వాళ్ళ సిలబస్ ఏంటి మొత్తం తెలుసండి. మొత్తం. ఈ 5 రకాల విద్యలు మీకు ప్రధానంగా అక్కడ నేర్పిస్తారు. ఎక్కడ? ఈజిప్ట్‌లో. సో, మోషే రచనల మీద ఈ ఐగుప్తు విద్యల ప్రభావం మీకు ఖచ్చితంగా ఉంటది. అది మనం ఉండే కొద్దీ తెలుసుకుంటా ఉంటాం. ఓకేనా? నెక్స్ట్. కాబట్టి ఐగుప్తు విద్య. అందుకని మనకి సుజరైన్ ట్రీటీ ఎలా జేయాలి? చాలా అద్భుతంగా ఉంటదండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హ్మ్. నరేషన్ స్టైల్ గూడా కియాస్మస్ అంటే ఆయన ఎలా ఉంటదంటే ఏబీసీ నుంచి మళ్ళా బీఏకొస్తాడు. లిటరేచర్ స్టైల్స్‌లో. ఎలా వస్తాడు ఏంటనేది మనం ముందు చూద్దాంలెండి. ఓకేనా? సమయాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. రైట్. ఈరోజు మీకు జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రం ఇస్తున్నా. జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ ఇస్తున్నా ఆదికాండంలో. సో, మనకి మోషే గురించి ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా ఇప్పటికి మీకు. ఓకేనా? రైట్. అందుకనే దేవుడు ఐగుప్తు విద్యలతో పాటు కాస్త అహంకారం గూడా వచ్చిద్ది. ఐగుప్తు విద్యలతో పాటు కాస్త అహంకారం గూడా వచ్చిద్ది. రైట్. నెక్స్ట్. ఐగుప్తు విద్యలతో పాటు ఒక వినయం గావాలి ఇప్పుడాయనకి. ఐగుప్తు ఎడ్యుకేషన్ సూపర్‌గుంది. మోసెస్‌కి ఎడ్యుకేషన్ టాప్ లెవెల్‌లో ఉంది. కానీ ఒబీడియన్స్ లేదు. వినయం లేదు. ఎందుకంటే మరి అన్ని నేర్చుకునేటప్పుడు ఒక సైడ్ ఎఫెక్ట్ వస్తదిగా. బాక్సింగ్ నేర్చుకునేవాడికి కాస్త కరుకుదనం వస్తదిగా సైడ్ ఎఫెక్ట్. సో, సైడ్ ఎఫెక్ట్ పోవాలిప్పుడు. సైడ్ ఎఫెక్ట్ పోవాలి గాబట్టి ఇప్పుడు ఇంకో టాబ్లెట్ గావాలి. ఆ టాబ్లెట్ అంటే వినయం. అందుకని 40 ఏళ్ళు అవి అభ్యసిస్తే 40 ఏళ్ళు ఇది అభ్యసించాడు. అలాగనమాట. ఇదిగో వినయం. ఎక్కడ వినయం? 40 సంవత్సరాల పాటు మిడియన్ డెజర్ట్‌లో మిడియన్ అరణ్యంలో 40 ఏళ్ళు గొర్రెల కాపరిగా పనిచేస్తాడు. ఎందుకు? ఫస్ట్ 40 ఇయర్స్ ఏమో ఈజిప్షియన్ ఎడ్యుకేషన్. తర్వాతేమో గొర్రెల కాపరి. ఇక్కడి నుంచి స్కిల్స్ నేర్చుకున్నాడు.
ఇక నిండి వచ్చేటప్పటికేమో వినయం నేర్చుకున్నాడు. అన్ని గొర్రెల్ని అడవుల్లో తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చాడు కాబట్టి 25,00,000 మంది ఇశ్రాయేల్ గొర్రెల్ని తీసుకెళ్ళి తేగలిగాడులెండి. అదంతా వేరే విషయం. నాకు మోషే జరిగినప్పుడల్లా ఒకటి గుర్తొస్తూ ఉంటది. దేవుడి యొక్క గొప్పతనం ఒకటి గుర్తొస్తుంది నాకు. మోషే చదివినప్పుడల్లా. అదేంటంటే అదేంటంటే దావీదు, మోషే నా కళ్ళ ముందు కనపడతారు. ఒకటి రాజు అవ్వాల్సినటువంటి మోషే. అంతే కదా! మోషే ఫరో కుమార్తె యొక్క కుమారుడు. అంటే గట్టిగా మాట్లాడాలంటే ఫరో అవ్వాల్సినోడు. అర్హత ఉన్నోడు. రాజు అవ్వాల్సిన మోషేనేమో గొర్రెల కాపరిని చేసాడు తీసుకొని. మోషే నువ్వు రాజు వద్దు. నువ్వు రా, నువ్వు రా, నువ్వు రా, ఇట్రా, ఇట్రా, ఇట్రా అని. గొర్రెలకి రాజు అవ్వాల్సినోడినేమో గొర్రెల కాపరిని చేసాడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదునేమో రాజుని చేసాడు. అట్లా తిప్పాడు ప్లేట్. కదా! మోషే, దావీదు ఇద్దరు కూడా చాలా గొప్ప వీరులు. బైబిల్ కాలంలో మోషే తర్వాత ఇక దావీదు. కదా! దావీదే. మోషే, దావీదుకి అలా రివర్స్ అయింది జీవితం. మోషే రాజు కావాల్సినోడు గొర్రెల కాపరిని చేశాడు. దావీదేమో గొర్రెల కాపరికి ఉండాల్సినోడు రాజుని చేశాడు. అంటే దేవుడు ఎవరికి ఏం అప్పచెప్తాడనేది తెలీదండి. మనం ఏదో అవ్వాలనుకుంటాం. కానీ దేవుడు మనల్ని ఏదో చేస్తాడు. నేను చాలా పెద్ద ఉద్యోగం చేసుకుంటా, లైఫ్‌లో ఎక్కడో సెటిల్ అవుదాం అనుకునే కలలు కనేవాడిని. యెహెజ్కేలు కలలు కన్నట్టు. యెహెజ్కేలుకో కల ఉంటది. యెహెజ్కేలుకున్న కల ఏంటంటే నేను యాజకుడినవ్వాలి. 37 దగ్గర పడింది. నేను తొందరగా ప్రీస్ట్ అయిపోవాలని కోరుకునేవాడిని. నువ్వు ప్రీస్ట్ వద్దులే గాని నేను ప్రొఫెట్ చేస్తా తీసురా ఇటురా నువ్వు అన్నాడు. అలాగే ఈరోజు మీరున్నారిక్కడ. చాలా మందికి చాలా కలలుంటాయి. దేవుడు మిమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నాడో ఆయనకే ఎరుక. నేర్చుకోండి చక్కగా అందుకనే. ఆయన ఏం చేద్దాం అనుకుంటాడో ఆ ట్రైనింగ్ మీరు తీసుకోండి. ఈరోజు మీరు తీసుకుంటుంది కూడా ట్రైనింగే. బైబిల్ రీడింగ్‌ని ఎలా చేయాలంటే ఈరోజు మీకు ట్రైనింగ్ అనుకోండి. ఓకేనా? రైట్. సో, ఐగుప్తు విద్య, మిద్యాను వినయం. ఈ అండ్ పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ. ఈ 3 కలిస్తేనే ఈరోజు మనం చదువుతున్న ప్రపంచంలో అత్యంత అద్భుతమైన గ్రంథం తోరా బయటకొచ్చింది. అర్థమైందా? ఈరోజు తోరా అంటే ఏంటంటే ఈజిప్షియన్ స్కిల్స్ ప్లస్ మీడియం ఒబీడియన్స్ ప్లస్ వీటన్నిటికంటే గొప్పది హోలీ స్పిరిట్ ఇన్‌స్పిరేషన్. ఈ 3 కలిస్తే తోరా. అర్థమైందా? ఈ 3 కలిస్తే తోరా. రైట్. ఇంకో విషయం చెప్తా ఇప్పుడు మీకు. మీకిందాక చెప్పా కదా! ఒరిజినల్ ఆడియన్స్ ఇజ్రాయేలీయులు. ఆయన ఏది కన్వే చేయాలనుకున్నా మొదట తన మాటని ఇజ్రాయేల్‌కే కన్వే చేసేవాడు. రైట్. దీని గురించి ఇప్పుడు ఓ మాట చెప్తాను. ఆ కాలంలో మతం అనేది పుస్తకాల్లో చదివేది కాదు. ఈ రోజుల్లో మతం గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు మీకు రాముడి గురించి తెలియాలంటే రామాయణం చదువుకుంటారు ఈ రోజు. యేసు ప్రభువు గురించి తెలియాలంటే కొత్త నిబంధన చదువుకుంటారు. కదా! లేదంటే అల్లాహ్ గురించి గాని, మొహమ్మద్ గురించి గాని మీకు తెలియాలంటే హదీస్‌లున్నాయి. సునన్ అబూ దావూద్ గాని, సిరతు రసూలల్లాహ్ గాని, సహీహ్ బుఖారీ గాని, సహీహ్ ముస్లిం గాని, లేదంటే ఖురాన్ గాని ఇవి చదువుతాం. అంటే ఒక్కొక్కడి గురించి తెలుసుకోవాలంటే ఒక్కొక్కటి చదవాలి మనం. గౌతమ్ బుద్ధ గురించి చదివారంటే త్రిపిటకాస్ చదవాలి మనం. అలాగే. ఆ రోజుల్లో మతం అనేది చదివి నేర్చుకునేది గాదు. ఆ రోజుల్లో మతం అంటే పుస్తకం చదివి ఆ పుస్తకాలే లేవు. ఆ రోజుల్లో పుస్తకాలు ఏడున్నాయి ఓరల్ ట్రెడిషన్స్ వినేవాళ్ళు. చూసేవాళ్ళోళ్ళు. ఎదురు ప్రాక్టీసెస్‌ని గమనించేవాళ్ళోళ్ళు. ఓకేనా? సో, కళ్ళతో చూసేది, చెవులతో వినేది ఆ రోజుల్లో మతం అంటే. ఆ రోజుల్లో మతం అంటే చదివేది గాదు. మళ్ళా చెప్తున్నాను ఆ రోజుల్లో మతం అంటే చదివేది కాదు. అదేంటంటే కళ్ళతో చూసేది, చెవులతో ఇనేది. ఆ రోజుల్లో మతం అంటే అదే. రైట్ ఓకేనా? ఇప్పుడు ఓ చిన్న ఉదాహరణ ఇస్తాను. ఓ చిన్న ఉదాహరణ. మనం పల్లెటూరులో చదువురాని పల్లెటూరు వాళ్ళకి కూడా రామాయణ, మహాభారత కథలు తెలుసు. ఏవండీ మీలో రామాయణం గురించి మీకు తెలుసా తెలీదా? అంటే ఏంటి? రాముడి తండ్రి దశరథుడు. రాముడి తమ్ముడు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఆయన భార్య సీత. ఆవిడ ఒకరోజు రావణాసుడు ఇలా అరణ్యం పాలవుతాడు. తండ్రి మాట, పితృవాక్యాన్ని పాలించి కైకేయి యొక్క దాని వల్ల ఇతను అరణ్యం పాలవుతాడు. ఎవరు? రాములు వారు అరణ్యం పాలవుతారు. అరణ్య పాలైనప్పుడు అదే అనువుగా చూసినటువంటి రావణాసుడొచ్చి సీతమ్మని అపహరిస్తాడు. అప్పుడు రాముడి మీద ఫైట్ చేయటానికని చెప్పి హనుమంతుడు లేదంటే గ్రద్ద సహాయంతో రాముల వారు ఏం చేస్తారంటే శ్రీలంక దగ్గరికో లేదంటే ఇంకో దగ్గరకో దాని విషయంలో ఒక్కొక్క అభిప్రాయం ఉంది. అక్కడికెళ్ళి ఒక నలసేతు లాంటిది కట్టి
దాని మీద యుద్ధానికి వెళ్లి రావణాసురుడిని ఓడించి తన సీతను తను తెచ్చుకుంటాడు. ఇదంతా ఉంది. ఇప్పుడు నేను చెప్పింది మీ అందరికీ తెలుసు. నేనేం కొత్తగా చెప్పలా. అవునా? నేనేమన్నా కొత్తగా చెప్పానా? సరే. నేను చెప్పినంత మీకు తెలుసు. మీరేమైనా రామాయణం చదివారా ఎప్పుడైనా చెప్పండి నాకు? ఉత్తరాఖండ గాని, యుద్ధకాండ గాని, బాలకాండ గాని మీరెప్పుడైనా చదివారా? చదవల. మరి మీకు చదవకుండా మీకు ఆళ్ళ మతం గురించి ఎలా తెలిసింది? చిన్నప్పటి నుంచి మనం ఉంది హిందూ మెజారిటీ నేషను. చిన్నప్పటి నుంచి మనం చూసే సీరియల్లయ్యే, రామారావు సినిమాలయ్యే, మనం లెగిత్తే వినే కథలయ్యే, సీతారాముల కళ్యాణానికి మన దగ్గర పానకాలు తాగలేదా? సీతారాముల కళ్యాణం జరిగినప్పుడు వాళ్ళ నాటకాలు మనం చూడలేదా? ఎన్ని చూడలే మనం? కురుక్షేత్ర యుద్ధం. పాండవులు, కౌరవులు. కురుక్షేత్రం అనే చోట యుద్ధం చేస్తారు. అర్జునుడు పాండవుల పక్షాన ఉంటారు. కౌరవులు ఓడిపోతారు. అశ్వత్థామ అనేవాడు అలా ఉంటాడు. ఇలా రకరకాలుగా ఈటి గురించి తెలియాలంటే మనమేమి మహాభారతం చదవాల్సిన పనిలే, భగవద్గీత చదవాల్సిన పనిలే. మతం అంటే మనం వినటం ద్వారా, చూడటం ద్వారా నేర్చుకోగలుగుతున్నాం ఈ రోజుల్లో. ఆ రోజుల్లో కూడా అంతే. ఆ రోజుల్లో మతం అంటే ఏదో ద బుక్ ఆఫ్ డెడ్ చదవటము, లేదంటే ఆ ఈజిప్షియన్ పురాణాలు ఒసైరిస్ గురించి, ఐసిస్ గురించి చదవటం గాదు. కళ్ళ ముందు జూస్తూ ఉంటారాళ్ళు. కళ్ళ ముందు జూసి ఆ మతాన్ని వీళ్ళు నేర్చుకుంటారనమాట. సో, ఈరోజు ఎలాగైతే మనకి మతం అనేది అర్థమవుతుందో, ఆ రోజుల్లో జనాలకు కూడా మతం అనేది అలా అర్థమయ్యేది. రైట్ ఓకేనా? ఇప్పుడు ఆ వాతావరణంలో సుమారుగా 2 గాదులే గాని 200 సంవత్సరాలు సుమారుగా 200 ఏళ్లు పెరిగినటువంటి ఇశ్రాయేలు నరాల్లోకి అన్యమత భావజాలం ఆటోమేటిక్‌గా ఎక్కేసింది. అంటే వీళ్ళు సుమారుగా అప్రాక్సిమేట్‌లీ 200 ఇయర్స్ ఈజిప్ట్‌లో ఉన్నారు గదా! ఈజిప్ట్‌లో ఉన్నారు గదా! 200 ఇయర్స్. ఈ 200 ఇయర్స్‌లో వాళ్ళ మతం నరాల్లోకి ఎక్కేసింది ఇశ్రాయేలీయులకి. నరాల్లో. ఈజిప్షియన్ మిత్స్ తెలుసు. ఈజిప్షియన్‌లోనే ఎందుకంటే 200 ఏళ్ళు ఆ దేశంలో వాళ్ళు బతికారు. ముస్లిమ్స్‌కి రాముడి గురించి తెలీదా? ఎందుకు వందలేళ్ల నుంచి ఈ నేల మీద బతుకుతున్నారు తెలీదా ఆళ్ళకి? సో, వీళ్ళు వందల సంవత్సరాల నుంచి అక్కడ బానిస బతుకులు బతికారు. ఈళ్ళకి తెలీదా? ఫరో ఎవడో ఆడి దేవుడు, ఆడు నమ్మే దేవుడేంటి, ఆడి ఇప్పుడు మోడీ గారు ఆయన నమ్మే దేవుడేంటి, ఆయన సిద్ధాంతం ఏంటో మీకు తెలీదా? మోడీ గారి ఫార్ములా మీకు తెలీదా? ఆ రోజుల్లో ఫరో ఏంటి? ఆడి సిద్ధాంతాలేంటి? ఆడి మతం ఏంటి? అసలు ఐగుప్తులంటే ఏంటి? వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వాళ్ళు నమ్మే విశ్వాసం ఏంటి? అన్నీ తెలుసు ఈళ్ళకి. ఇశ్రాయేలీయులకి తెలుసు. ఓకేనా? ఒక మాటలో చెప్పాలంటే నరాల్లోకి ఆళ్ళ మతం ఎక్కేసిందండి ఇశ్రాయేలీయులు. గంజా ఎక్కినట్టు ఎక్కేసింది ఇశ్రాయేలీయులకి ఆళ్ళ మతం. హెరాయిన్, కొకైన్ ఎక్కినట్టు ఎక్కేసింది. మత్తుగా ఉన్నారు ఇశ్రాయేల్ మతంలో. ఇశ్రాయేలీయుల 200 ఏళ్ల ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళ దేవీ దేవతలను పూజించారు. ఇశ్రాయేలీయులు 200 ఏళ్లు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళ మత గ్రంథాలను విశ్వసించారు కూడా. మీకు మళ్ళా చెప్తున్నా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో యెహోవా దేవుడినే పూజించారనుకోమాకండి. వాళ్ళు 2 మతాల్ని కలిపేసారాళ్ళు. అటు యెహోవా దేవుడిని, ఇటు ఐగుప్తు దేవతలు. ఇద్దరిని కలిపేసేసి కల్ట్ తయారు చేశారు. కల్ట్. అయితే భక్తులుండాల్సినోళ్ళు ఉన్నారు కొంతమంది. యోకెబెదులాగా, అమ్రాములాగా, కహాతులాగా, లేవీలాగా కొంతమంది భక్త సమాజం ఎప్పుడు ఉంటది కల్ట్‌లో కలిసిపోకుండా. కల్ట్‌లో కలిసిపోయిన వాళ్ళు ఎక్కువ మందున్నారు. 2 రకాల ఆడియన్స్ ఉన్నారన్నమాట ఇప్పుడక్కడ. ఒకటి దేవుడి కోసం నిక్కచ్చిగా బతికి దేవుడికి మొరపెట్టినటువంటి వాళ్ళున్నారు. 2 ఇద్దరిని కలిపేసి ఒక కల్ట్ ఫార్మ్ చేసుకొని దానిలో బతికినోళ్ళు గూడా ఉన్నారు. ఒరిజినల్ ఆడియన్స్ మీకు మళ్ళా చెప్తున్నా. మీకు నేను ఏ మాట ఊరకనే చెప్పట్ల. ఏ మాట కాలక్షేపం కోసం చెప్పట్ల. మీకు ఆదికాండం అర్థం కావాలంటే ఇప్పుడు నేను చెప్తున్న పరిచయం మీకు అర్థం కావాలి. అలా చెప్తున్నా. అసలు ఏదైనా తోట ఎందుకేసాడో, అదెందుకు చెప్పాడో మీకు అర్థం కావాలంటే. ఆదాము వాళ్ళ దగ్గరికి పాము ఎందుకొచ్చిందో మీకు అర్థం కావాలంటే. అసలు సృష్టి కార్యక్రమం ఎందుకు అలా జరిగిందో మీకు అర్థం కావాలంటే. నోవా జలప్రళయం ఎందుకు జరుగుతుందో మీకు అర్థం కావాలంటే. అసలు షేముకు, కయ్యూనికి, జలప్రళయానికి వీటన్నిటికి సంబంధాలేంటి? వీటి లింకులేంటో మీకు అర్థం కావాలంటే. వాళ్ళ బ్రెయిన్‌లో గంజా ఎక్కినటువంటి ఈజిప్ట్ మతం ఏంటో మీకు అర్థం కావాలి. ఓకేనా? కాబట్టి నరాల్లోకి వాళ్ళకెక్కేసిందండి. నరాల్లోకి ఆళ్ళకెక్కేసింది. వారి మెదళ్లలో అన్య మతాల చెత్త జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయుల మెదడులో అన్య మతాల చెత్త ఎంతలా పెరిగిపోయిందో చెప్పడానికి నిర్గమాకాండం 32 అధ్యాయంలో బంగారు దూడ ఘటన అతి పెద్ద ప్రూఫ్. అంతే అర్థం కావాలంటే ఎర్ర సముద్రం దాటకుండానే వెంటనే మతంలోకి దూరేసారండి పాము దూరినట్టు కడుపులోకి. అంటే ఎంత ఎక్కేసింది ఆళ్ళకి. హ్మ్. ఎంత మతం ఎక్కేసింది చెప్పండి ఆళ్ళకి.
వాళ్ళు ఏ దేవతనంటే ఆఫీస్ అంటారండి ఆ దేవతని. ఎద్దు దేవతను. దూడను తయారు చేశారు గదా! ఇజ్రాయేలీలు ఇశ్రాయేలీయులు దూడను తయారు చేశారు. మీ అందరికీ తెలుసు దూడని. ఎందుకు దూడని చేశారు? గాడిదని చేయొచ్చుగా, గుర్రాన్ని చేయొచ్చుగా. ఎందుకు దూడని చేశారు? అదొక దేవత. ఆపిస్ అనేటువంటి ఒక దేవత. అంటే వెంటనే దేవతను చేసి పూజించేసారంటే ఎంత అలవాటు పడినటువంటి విషయం వీళ్ళకి. అంతే కదండీ! బూతులు మాట్లాడేవాడికి ఒక్కసారిగా రావయి. అలాంటి అలవాటు ఉంటేనే పుసుక్కున మాట అనేస్తాడాడు. వాడికి ఎప్పటినుంచి అలవాటు ఉంటే తప్ప ఆడు అంత మాట అంటాడు. వీళ్ళకి విగ్రహారాధన ఎంత నరనరాల్లోకి ఎళ్ళిపోయి ఉంటే, ఐగుప్తు మతం, ఐగుప్తు దేవతలు వీళ్ళ బుర్రల్లోకి ఎంత ఎక్కేసుంటే, రాంగానే ఆఫీస్ దేవుడిని విగ్రహంగా మారుస్తాడు చెప్పండేంటి? ఆఫీస్ దేవుడంటే ఎవరు? ఇదిగోండి ఇలా ఉంటాడు ఆఫీస్ దేవుడు. ఇదిగోండి ఇలా ఉంటాడు. ఎద్దు. ఎద్దు దేవుడు, దూడ దేవుడు. దూడ. అంటే వీళ్ళకి మతం ఎంత ఎక్కేసిందో చూడండి. ఇది అతి పెద్ద ప్రూఫ్ మీకది. చాలా ప్రూఫ్‌లున్నాయి. ఇది అతి పెద్ద ప్రూఫ్ మీకు. ఓకే. నెక్స్ట్ దేవుడు వాళ్ళని ఈజిప్ట్ నుండి బయటకు తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రం పాయలు కానీ మోషే కొండ మీదకెళ్ళి రావటం కొంచెం లేట్ అయ్యేసరికి వాళ్ళు ఏం చేశారు? ఒక బంగారు దూడని చేసుకున్నారు. ఎందుకు దూడనే చేసుకున్నారు? ఇప్పుడు మన ప్రశ్న అదే గదా! వై? ఎందుకు దూడనే ఎందుకు కాల్ఫ్‌ని ఎందుకు చేసుకున్నారు? అనంటే ఈజిప్ట్‌లో అపిస్ అనేటువంటి ఎద్దు దేవుడు, హతోర్ అనే ఆవు దేవత అనేవి అత్యంత ముఖ్యమైన దేవుడు. అర్థమైందా? ఎద్దు అనేది బలానికి, ఆవు అనేది సంతానోత్పత్తి. అంటే అర్థం ఏంటి? వీళ్ళు అడవుల్లో ఎళ్ళిపోయారు గదా! ఎళ్లి పరిగెత్తి, పరిగెత్తి ఎర్ర సముద్రం దాటి నీరసం వచ్చేసింది. నీరసం వచ్చేసింది. ఇప్పుడు మళ్ళా లెగవాలి. మళ్ళా శక్తి గావాలి. కావాలంటే మాకు బలం గావాలి. బలం ఎవరి దగ్గరుంటది? ఎద్దు దగ్గరుంటది. ఎందుకంటే ఎద్దు నాగలి పట్టుకొని దున్నిద్ది గదా! ఆళ్ళ పొలాల్లో. అందుకని చెప్పి ఎద్దు దేవతని చేసాం. అర్థమవుతుందా? పిల్లలు చచ్చిపోయేటట్టున్నారు. ఆకలికో, ఇంకొక దానికో, ఇంకొక దానికో. ఈళ్ళెక్కడ పోతారని చెప్పి సంతానోత్పత్తి మాకింకా గావాలి. అని చెప్పి వీళ్ళేం చేసుకున్నారు వెంటనే? ఆవును తయారు చేసుకున్నారు. ఇవి 2 దేవుళ్ళు అపిస్ అండ్ హతోర్. ఆ దేవతల పేర్లేంటంటే ఒకటి అపిస్, 2 హతోర్. అంటే వాళ్ళలో విగ్రహారాధన ఏ స్థాయిలో పేరుకుపోయిందో చూడండి. ఓకేనా? మోషే లేకపోయేసరికి వారి మైండ్ వెంటనే ఎక్కడికెళ్ళిపోయిందంటే 200 ఏళ్లుగా ఈజిప్ట్‌లో చూసిన, ఆచరించిన అన్యమత విధానానికి ఎళ్ళిపోయింది. వాళ్ళ పుస్తకాలు చదవకపోయినా ఆ బొమ్మ, ఆ పూజా విధానం వారి మెదడులో ప్రింట్ అయిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే నరాల్లోకి ఎక్కేసిందండి. నరాల్లోకి ఈజిప్షియన్ కల్ట్ ఎక్కేసిందాడ. ఇది ఒరిజినల్ శ్రోతలు ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట ఇది. ఓకేనా? నెక్స్ట్ ఇశ్రాయేలీయులు ఈజిప్ట్‌లో ఉన్నప్పుడు కేవలం బానిసలుగా మాత్రమే లేరు. వాళ్ళు ఈజిప్ట్ దేవుళ్ళను పూజించారు కూడా. మీరేమనుకున్నారు? పాపం అండి ఇశ్రాయేలీయులు. పాపం బానిసలుగా ఉన్న యెహోవా దేవుడికే కట్టుబడి ఉన్నారు. ఆ జాతి జాతి అనుకునేరు. అంత సీన్ ఏమి లేదు. కొంతమందే దేవుడికి కట్టుబడి ఉన్నారు. వాళ్ళలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మాత్రమే దేవుడిని చక్కగా నమ్ముకున్నారు. మోషే లాంటి వంశస్థులు కొంతమంది. అక్కడక్కడ అందరూ గాదు. అక్కడక్కడ జాషువా లాంటోళ్ళు, అక్కడక్కడ కాలేబు లాంటి అమ్మానాన్నలు లాంటోళ్ళు, ఎవరైతే భక్తిగా ఆగిపోయారో అడవుల్లో, ఆళ్ళ తల్లిదండ్రులే దేవుడిని నమ్ముకుంది గట్టిగా. మిగతా వాళ్ళందరూ గూడా కల్ట్‌లోకెళ్ళిపోయారు. అర్థమవుతుందా? కనాను వెళ్ళిన తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇలా అంటాడు. జాగ్రత్తగానండి. వీళ్ళు ఎంత ఐగుప్తు మతానికి అలవాటు పడిపోయారంటే, ఐగుప్తు రిలీజియన్ ఎంత ఎక్కిచ్చేసుకున్నారంటే 200 ఏళ్లలో ఇశ్రాయేలీయులు. యెహోషువ 24 అధ్యాయంలో ఈ మాట అంటాడండి. జాషువా 24 అధ్యాయం 1 వచనం మరి 14 వచనం. యెహోషువ గ్రంథం 24 అధ్యాయం 1 వచనం మరి 14 వచనం. యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రముల వారందరికిని షెకెములో పోగు చేసి, వారి పెద్దలని, వారి ప్రధానులని, వారి న్యాయాధిపతులని, వారి నాయకుల్ని పిలిపించి, వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచారు. ఎవరెవరితో మాట్లాడుతున్నారట? పెద్దలతో మాట్లాడుతున్నాడట. ప్రధానులతో మాట్లాడుతున్నారట. వాళ్ళ న్యాయాధిపతులతో మాట్లాడుతున్నారట. వారి నాయకులతో కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు చెప్పండి? పిలిపించినటువంటి వాళ్ళలో పెద్దలున్నారు, ప్రధానులున్నారు, న్యాయాధిపతులున్నారు, నాయకులున్నారు. పెద్ద పెద్ద బడాబాబులందరిని పిలిపించాడు జాషువా. పిలిపించి ఏమంటున్నాడిక్కడ? చదవండిక్కడ. ఏమంటున్నాడిక్కడ? కాబట్టి మీరు ఎవరు మీరు? ఇదిగో ఈళ్ళే. ఈ మహానుభావులే.
ఈరంటే ఇదిగో ఈళ్ళే. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను, సత్యముగాను సేవించుచు మీ పితరులు అంటే ఎవరీళ్ళు? మీ పితరులు. అంటే కనానుకొచ్చేసారు గదా! ఈళ్ళందరూ. కనానుకొచ్చేసారు గదా! మీకు డ్యూటెరోనమీ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తా నేను. ద్వితీయోపదేశకాండం ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తా. పెద్దల్ని నియమించాడు మోషే. ప్రధానులను నియమించాడు మోషే. న్యాయాధిపతులను నియమించాడు మోషే. నాయకుల్ని నియమించాడు. సన్‌హెడ్రిన్ ఫార్మ్ చేశాడు కదా! మోషే. వీళ్ళ అమ్మానాయనలు. ఎవరీళ్ళ అమ్మానాయనలు? అరణ్యంలో చచ్చిపోయారే దేవునికి ఇష్టంగా బ్రతకలేక వాళ్ళు. చదివారా మీరెప్పుడైనా? ఉదాహరణకి నేను దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. అపోస్తలుడైన పౌలు మహాశయుడు పత్రికలు రాస్తూ వీళ్ళెలాంటోళ్ళో, వీళ్ళెలాంటోళ్ళో చెప్తున్నారు. ఒకటో పత్రిక తీయండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము ఎక్కడ 4 నుంచి చదువుతాం. అందుకు మోషే అని మాట్లాడుతూ దృష్టాంతరంగా ఉండిరి ఇదిగో అరణ్యంలో సంహరింపబడిరి తీసుకొస్తున్నాను ఆగండి. పేస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 2 మరియు 5 వచనాలు. అందరూ మోషేను బట్టి మేఘములోను, సముద్రంలోను బాప్తిసం పొందారు. పొందటానికి అంటే ఏంటంటే రక్షణ పడ్డారని అర్థం. అయితే వారిలో అనగా ఎవరిలో? ఇదిగోండి వీళ్ళ అమ్మానాయనలు, వీళ్ళ పితరులు. వారంటే వీళ్ళ పితరులు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పితరులు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు గనక అరణ్యంలో సంహరింపబడిరి. ఎందుకు దేవుడికి ఇష్టలుగా లేకపోయారాళ్ళు? అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానులు నెక్స్ట్ న్యాయాధిపతులు, నాయకులు, పెద్దలు వీళ్ళందరి తల్లిదండ్రులు దేవుడికి ఇష్టలుగా లేరా? లేరట. ఈ దేవుడికి ఇష్టలుగా లేకపోయారట. కాబట్టి చంపేసాడట దేవుడు ఆళ్ళని. అంటే ఏం చేశారు సార్ ఆళ్ళు? ఏం చేశారు ఆళ్ళు ఇష్టలుగా లేకపోయేదంటే ఐగుప్తు మతాన్ని వంట పట్టించుకున్నారు. ఐగుప్తుని నరాల్లోకి డ్రగ్ ఎక్కించుకున్నట్టు ఎక్కించుకున్నారన్నమాట ఐగుప్తు మతాన్ని. చదవండి ఒకసారి. ఆ రిఫరెన్స్ చదవండి. మీ పితరులు హ్మ్. నది అద్దరిని ఐగుప్తులో ఏ నది? నైలు నది. అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించారు. అంటే వీళ్ళు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు యెహోవానే గాదు, ఐగుప్తు దేవతలను గూడా సేవించారట. సాక్షాత్తు జాషువానే చెప్తున్నాడు ఆ విషయాన్ని. అర్థమవుతుందా? అంటే వీళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు వేటి ఏం చేశారట? ఐగుప్తులో ఉన్నప్పుడు యెహోవా దేవుడిని నమ్మారు. యెహోవాని నమ్మారు. ప్లస్ ఈజిప్ట్ గాడ్‌లని నమ్మేశారు. ఈ రెండిటిని కలిపి కల్ట్ చేశారు. ఆ కల్ట్ అనే మతంలో వీళ్ళు మునిగి తేలిపోయారు. ఐగుప్తు దేవతలనట వీళ్ళేం చేశారట? హ్మ్. నమ్మారట. మనకి ఎహెస్కేల్‌లో గూడా ఉంటది ఆ మాట. ఓకేనా? మనకెక్కడ ఉంటదంటే ఇదే మాట ఎహెస్కేల్ 28థ్ చాప్టర్‌లో గూడా ఉంటది. తర్వాత మనం ఎప్పుడైనా చదువుకుందాం ఈ విషయాన్ని. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటుంటది. ఐగుప్తులో మతమంతా గూడా చావు, సమాధుల చుట్టూ తిరుగుతూ ఉంటది. ఐగుప్తులో ఒక బుక్ ఉంటదండి. దాని పేరు 'ద బుక్ ఆఫ్ డెడ్' అంటారు ఆ బుక్‌ని. ఏమంటారు? 'ద బుక్ ఆఫ్ డెడ్' అంటారు. మీరెప్పుడైనా 'ద బుక్ ఆఫ్ డెడ్' అనే పుస్తకాన్ని ఎప్పుడైనా చూసారా? 'ద బుక్ ఆఫ్ డెడ్' అని ఈజిప్ట్‌లో ఏకంగా ఒక బుక్కే ఉంటదండి. చూద్దాం ఒకసారి. అంటే ఆ బుక్కు వీళ్ళ వీళ్ళ మైండ్‌లోకి ఆ బుక్ ఎక్కేసింది. ఏ బుక్కు? ఈజిప్షియన్ 'ద బుక్ ఆఫ్ డెడ్' అనేటువంటి బుక్కు మన ఇంట్లో ఉంది. మా ఇంట్లో ఉంది ఆ బుక్కు. ఓకేనా? ఈజిప్షియన్ డేట్ ఆఫ్ బుక్ అని మన ఇంట్లో ఉంటది. అదొక ఆ రోజుల్లో 3000, 4000 పెట్టి కొన్నట్టుగా గుర్తు నాకు దాన్ని. మనకి ఒకసారి దాన్ని చూపిస్తాను మీకిక్కడ. ఓకేనా? ఈ బుక్ వీళ్ళ హృదయాల్లోకి ఎంత ఎక్కిందో మీకు అర్థమైద్ది. హ్మ్. ఇదిగోండి. ఇదిగోండి. చూస్తున్నారు ఇక్కడ? చూస్తున్నారు గదా ఇక్కడ? ఇది 'ద బుక్ ఆఫ్ డెడ్' అన్నమాట ఇది.
ఇది ఈ పుస్తకం అంతా గూడా 'ద ఈజిప్షియన్ బుక్ ఆఫ్ డెడ్' అనేటువంటి పుస్తకం నేను చదివాను ఇది. సమాధులు, మమ్మీలు, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికెళ్తారు? ఈజిప్ట్ నేల ఎంత గొప్పది? సమాధుల్ని ఎలా కట్టాలి? ఎలా భద్రపరచాలి? శవం, సమాధి. శవం, సమాధి. చచ్చిపోయిన తర్వాత ఏం జరిగిద్ది? సావు దగ్గర ఏం జరిగిద్ది? మొత్తం కల్ట్ అండి ఇది. ఓకేనా? ఈ ఈ ఈ పుస్తకం ఎక్కువగా గూడా సమాధుల చుట్టూ తిరిగిద్దిది. సమాధులు, శవాలు. ఒక మాటలో చెప్పాలంటే సమాధులు ఈజిప్ట్ నేల చాలా పవిత్రమైందని, ఈజిప్ట్‌లో గనక ఈ సమాధుల్ని పాతిపెడితే వాళ్ళు గొప్ప స్థాయికెళ్తారని అలాగుంటదనమాట. సమాధులు, శవాలనేది ఈ పుస్తకం అనమాట. ఆ రోజుల్లో ఫరోలు గూడా మమ్మిఫికేషన్ జేసేటప్పుడు ఈ పుస్తకాన్ని పాటించేవాళ్ళు వాళ్ళు. ఓకేనా? మనకి వాళ్ళు విగ్రహారాధన అంటే వాళ్ళు పుస్తకాలు చదవకపోయినా చెప్పాను గదా! మాటలు వినుంటారని జెప్పి అవి ఎంత పాకినియనంటే ఇక్కడ మీరు జూడండి ఇక్కడ. ఒక మనిషి చనిపోతే అతనికి ఖచ్చితంగా మంచి సమాధి కట్టాలి. మమ్మీగా మార్చాలి. దాని ఉద్దేశ్యం అది. ఒక వ్యక్తి చచ్చిపోతే ఓ మంచి సమాధి కట్టాలి. అతను ఖచ్చితంగా మమ్మీగా మార్చాలి. అది కూడా ఈజిప్ట్‌లో చేయాలి ఈ కార్యక్రమం అంతా. అనేది వాళ్ళ యొక్క ఉద్దేశ్యం. అలా ఈజిప్ట్ మట్టిలో సమాధి చేయబడితేనే వాళ్ళ ఆత్మకి శాంతి కలుగుతుందని నమ్మేవాళ్ళు. ఆ పుస్తకం కూడా అదే చెప్తుంది. ఈజిప్ట్ మట్టిలో కలపాలి వీళ్ళందరిని ఆ పుస్తకం చెప్తుందన్నమాట మనకి. నెక్స్ట్ ఇప్పుడు బైబిల్‌లో గనక మీరొస్తే నిర్గమాకాండం 14, 12కి రండి. నిర్గమాకాండం 14 అధ్యాయం 12 వచనం చదవండి. ఏమనుందండి? 14 అధ్యాయం 12. మా జోలికి రావద్దు. ఐగుప్తీయులకి దాసులమగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే గదా! ఒక మాటలో చెప్పమంటారా? ఇశ్రాయేలీయులు ఏమంటున్నారంటే, ఐగుప్తీయులకి దాసులమైపోతాం మేమందరం. అర్థమైందా? మా జోలికి రావద్దు మీరు. ఐగుప్తీయులకి మేము దాసులుగా, బానిసలుగా మారుతాం. ఎందుకు? అంత నచ్చిందా? అంటాడు కదా! ఏరా అంత నచ్చిందని అంటాడు. అంత నచ్చిందా? అలా గాదు. ఎందుకు దాసులుగా మారాలి అనంటే, దాసత్వంగా ఎవరైతే చేస్తారో, బానిస బతుకు ఎవరైతే బతుకుతారో, వాళ్ళు నిజమైన జన్మ సార్థకత వైపు పరిగెడతారని ఐగుప్తు పురాణాలు చెప్తున్నాయి. ఫరోకు లోబడి ఉండాలని, ఫరో కుడితే కుట్టించుకోవాలని, తిడితే తిట్టించుకోవాలని, ఎగిరి తంతే తండించుకోవాలని, వాడు తొక్కుడు బావ, పిసుకుడు బావ వాడక్కడ. ఆడేం చేస్తే ఈ నోరు మూసుకొని జయించుకోవాలి. అది ఆ ఐగుప్తు మొత్తం వీళ్ళ బుర్రలో నింపేసిందది. ఉంటది చూసావా? కొన్ని కొన్ని ఆర్ఎస్ఎస్ లాంటి కొన్ని కల్ట్‌లోకెళ్తే ఇక బుర్ర అంతా మారిపోయిద్ది అట్లా. అట్లాగనమాట. మేము ఈ అరణ్యములో చచ్చుట కంటే ఐగుప్తీయులకి దాసులమగుట మేలు. మాకు ఐగుప్తీయులకి దాసులమవటం మాకు చాలా మేలు. మాకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ద బుక్ ఆఫ్ డెత్‌లో వాళ్ళకి బానిసత్వం చేస్తే ఏమేమొస్తాయో వాళ్ళకొక లిస్ట్ ఉంటది. ఇంకో మాట అంటాడు చూడండి 11 వచనంలో. అంతట వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని చూసారా సమాధుల గురించి వస్తున్న ప్రస్తావన? ఎందుకంటే నీకు సమాధి గురించి ఎందుకొస్తుందయ్యా? ఓ ఇశ్రాయేలే మీకెందుకు సమాధుల గురించి అసలు మీకు? లేదంటే ఇంకో మాట అనొచ్చు కదా! ఏ ఐగుప్తులో స్థలం లేదని ఏమన్నా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా? అనట్లా. లేదంటే ఐగుప్తులో తిండి లేదని ఏమన్నా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా? అనట్లా. ఐగుప్తులో సమాధులు లేవని. అంటే ద బుక్ ఆఫ్ డెడ్ అనేది సమాధుల గురించి విపరీతంగా మాట్లాడే పుస్తకం. ఎలా పాతిపెట్టాలి? ఐగుప్తు నేలలోకి వెళ్తేనే ఆ యొక్క జన్మ అనేది అధోలోకాలకు వెళ్తుంది అని వాళ్ళ నమ్మకాలున్నాయి. అందుకని ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చొచ్చుటకు మమ్మల్ని రప్పించావా? మమ్మల్ని ఐగుప్తు నుండి బయటకు మమ్మల్ని ఇట్లు చేయనేలా? అంటే వాళ్ళకి సమాధులంటే ఎంత భయమంటే, అమ్మో! మేము గనుక అంటే ఐగుప్తు ఇందాక చెప్పాను కదా! ద బుక్ ఆఫ్ డెడ్‌లో ఏముంటదంటే, ఐగుప్తులో చావకుండా గనక బయట చచ్చిపోతే వాడి పనికి అయిపోయినట్టే. ఆడికి చచ్చిపోయినట్టే. వాడిక ఒక మాటలో చెప్పాలంటే ఒక నరకం లాంటి దానికి ఆడు ఎళ్ళిపోయినట్టు అన్నట్టుగా. అంటే ఎగ్జాక్ట్‌గా కాదు అలాగా. సో, అరె బాబు! మేమిక్కడ చచ్చిపోతే, మేము అరణ్యంలో చచ్చిపోతే, అరణ్యంలో మాకు ఇదేమో ఐగుప్తు భూమి కాదాయా! ఐగుప్తు భూమి కాకుండా గనక మేము చచ్చిపోతే మేము ఏడకెళ్ళిపోతాం. ఒసిరిస్ మమ్మల్ని ఏం చేస్తాడు? ఐసిస్ మమ్మల్ని ఏం చేస్తాడు? వాళ్ళు మా దేవత మమ్మల్ని ఏం చేసిద్దో భయం. అర్థమవుతుందా మీకిక్కడ? కాబట్టి ఐగుప్తులో సమాధుల మీద వీళ్ళ ఫోకస్ ఉండేది. ఓకేనా? ఒక మాటలో చెప్పాలంటే బానిసలు పెద్ద గుడుల్లోకి వెళ్ళలేదు కదా! మరి వాళ్ళకి అన్య మతం మీద ఎలా పట్టొచ్చిందని అనుమానం రావచ్చు. వీళ్ళని ఎక్కువ గుడిలోకి రానీయరా. అయినా గాని ఈళ్ళకి ఎలా పట్టుకొచ్చిందని మీరు అనుకోవచ్చు. మీరు ఆర్కియాలజికల్‌లో ప్రూఫ్ చూస్తే డెయిర్ ఎల్ మదీనా అనే ఒక ప్రాంతం ఉంటదండి. డెయిర్ ఎల్ మదీనా ఆ ప్రాంతం పేరు. తవ్వినప్పుడు ఒక భయంకరమైన నిజం బయటపడింది.
బానిస గుడిసెల్లో పడక గదులు చిన్న చిన్న విగ్రహాలు దొరికాయి. అంటే బానిసలు ఉండేటువంటి ప్రాంతం అండి ఇదంతా గూడా. డెయిర్ ఎల్ మదీనా అనేటువంటి ప్రాంతం ఐగుప్తు బానిసలు ఉండేటువంటి ప్రాంతం. ఇశ్రాయేల్‌లో గూడా బానిసలే గదా! ఆయా ప్రాంతాల్లోనే వాళ్ళు గూడా ఉన్నారు. అక్కడ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ తవ్వకాలు జరిగినప్పుడు చిన్న చిన్న ఇళ్లలో నుంచి చిట్టి చిట్టి విగ్రహాలు బయటపడ్డాయి. చిన్న చిన్న విగ్రహాలు. వాటిలో ముఖ్యంగా బెస్ అనే విగ్రహం బయటపడింది. బెస్ అనే విగ్రహం బయటపడింది. ఏంటి సార్ ఈ బెస్ అనే విగ్రహం అంటే గృహదేవత. తమ గృహాన్ని కాపాడే దేవత. ముఖ్యంగా ఇంకొక దేవత ఉంది. దాని పేరు తవరెత్. ఈ తవరెత్ గర్భిణీలను కాపాడే నీటి గుర్రం లాంటి దేవతలనమాట. ఇలాంటి బొమ్మలు చాలా దొరికాయి ఆర్కియాలజీ ఎవిడెన్సెస్‌లో. ఓకే. అంటే పెద్ద దేవుళ్ళను గుడుల్లో పూజించిన, తమ ఇళ్లలో తమను కాపాడటానికి బానిసలు స్వయంగా చిన్న దేవుళ్ళని పెట్టుకొని పూజించేవారు. అన్య మతం వాళ్ళ బెడ్‌రూమ్స్ దాకా వచ్చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఐగుప్తు మతం ఇశ్రాయేలీయుల బెడ్‌రూమ్‌లోకి వచ్చేసింది. వాళ్ళ బుర్రంతా నిండిపోయింది. ఓకేనా? ఐగుప్తీయులు ఈజిప్ట్ నుంచి బయటకొచ్చేసి అరణ్యంలో ప్రయాణిస్తున్నారు గదా! ప్రాచీన అన్య మతాల నమ్మకాల ప్రకారం ఊర్లలో దేవుళ్ళుంటారు. కానీ నిర్మానుష్యమైన అరణ్యాలు, ఎడారుల్లో రాక్షసులు, మేక రూపంలో ఉండే దెయ్యాలుంటాయి. అందుకని లేవికాండంలో మాట చెప్తాడు మీకు. లేవికాండంలో మాట చెప్తాడు. వీళ్ళ ప్రాక్టీసెస్‌ని ఖండిస్తాడు. ఖండించి ఏం చెప్తాడంటే లేవికాండం 17వ అధ్యాయం 6-7 వచనాల్లో లేవికాండం 17వ అధ్యాయము 6 మరియు 7 వచనాల్లో ఇలా ఉంటది. యెహోవాకి ఇంపైన సువాసన కలుగునట్లు యాజకుడు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్దనున్న యెహోవా బలిపీఠం మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి కొవ్వును దహించేవాడు. వారు వ్యభిచారులై అనుసరించుచూ వచ్చిన దెయ్యముల పేరిట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు. అంటే వీళ్ళకి ఆల్రెడీ ఒక ఆచారం ఉంది. ఈ ఇశ్రాయేలీయులు ఈజిప్ట్‌లో ఉన్నప్పుడు ఒక ఆచారం చేశారు. ఆచారం ఏంటంటే దెయ్యాల పేరిట వధించారు. ఎవరిని ముఖ్యంగా మేకల్ని వధిస్తారు. దెయ్యాల పేరిట మేకల్ని. మీరిక్కడి నుంచి ఇలా వధించొద్దు. ఇది కట్టడా అని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఐగుప్తులో పాటించిన ఒక ఆచారాన్ని ఖండిస్తున్నాడన్నమాట ఇక్కడ. ఎవరు? మోషే గారు. కాబట్టి మనకిక్కడ ఏం అర్థమవుతుందంటే, ఐగుప్తులో వీళ్ళు చాలా కరప్ట్ అయిపోయారు. ఐగుప్తు ల్యాండ్‌లో వీళ్ళు చాలా కరప్ట్‌కి గురైపోయారు అనే సంగతి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే ధర్మశాస్త్రం అనేది ముగించేస్తాను. ఓకేనా? ఒక్క మాటలో చెప్పాలంటే మోషే ధర్మశాస్త్రం అనేది యాంటీ వైరస్ లాంటిది. దేవుడి దగ్గర నుండి తీసుకొచ్చి వారి బుర్రల్లో ఉన్న ఈ ఈజిప్షియన్ అన్య మతాల సాఫ్ట్‌వేర్ పూర్తిగా క్లీన్ జేయాలి. మోషే ముందున్నటువంటి టార్గెట్ ఏంటంటే, మోషే ముందున్న టార్గెట్ ఏంటంటే, వీళ్ళ బుర్రల్లో ఉన్న వీళ్ళ బుర్రల్లో ఉన్న వైరస్‌ని తీసేసి ఇదిగోండి. ఒక్క మాటలో చెప్పాలంటే మీకు రేపు కూడా కంటిన్యూషన్ ఉండిద్ది ఈ టాపిక్. ఆహ్, రేపు కూడా కంటిన్యూషన్ చెప్తాను మీకు ఖచ్చితంగా కంటిన్యూషన్ ఉంటది రేపంతా గూడా. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది. వీళ్ళ బుర్రల్లో ఒక వైరస్ ఉంది. దాని పేరు ఈజిప్షియన్ వైరస్. కరోనా వైరస్ లాగా. ఈ ఈజిప్షియన్ వైరస్‌ని రిమూవ్ జేయాలి. ఎవరి బుర్రల్లో నుంచి? ఇశ్రాయేలీయుల బుర్రలో నుంచి. వాళ్ళ బుర్రలో ఉన్న ఈజిప్షియన్ అనే చిప్ తీసేసి, వాళ్ళ బుర్రలో తోరా అనే చిప్ బెట్టాలి. యావే అనే చిప్ బెట్టాలి. ఇప్పుడు మోసెస్ ముందున్న లక్ష్యం అది. ఒక్కొక్కళ్ళకి ఒక్కో టార్గెట్ ఉంటది గదా! మోషే ముందున్న టార్గెట్ అంటే 25,00,000 మంది ఇశ్రాయేలీయులు. పూర్తిగా బుర్ర పడిపోయింది. పూర్తిగా చెత్తెక్కేసింది. ఎందుకంటే ఆ చెత్త ఆళ్ళకంటే ఎక్కువ ఈయనకి బాగా తెలుసు. ఎందుకంటే ఈయన ఏకంగా ఆ చెత్త ఎక్కడ పుట్టిందో ఆ ప్యాలెస్‌లోనే బతికాడు గదా! సో, ఇప్పుడు ఈళ్ళకి ఈజిప్షియన్ యొక్క మిత్స్ మీద, ఈజిప్షియన్ యొక్క రిలిజియన్ అండ్ కల్చర్స్ మీద పూర్తిగా అటు నుంచి వాళ్ళని ఇటువైపు తీసుకురావాలి. ఆ చెత్త మొత్తాన్ని ఏరివేసి బుర్రలో నుండి యావే అనే నీతియుక్తమైనటువంటి బుర్రను మళ్ళా తీసుకొచ్చి వాళ్ళకి సెట్ చేయాలి. వాళ్ళకొక ఆపరేషన్ జేయాలి. వాళ్ళకి బ్రెయిన్ సర్జరీస్ చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే 40 సంవత్సరాలు దేవుడు ఏం జేశాడు సార్ అనంటే, 40 సంవత్సరాలు దేవుడు బ్రెయిన్ సర్జరీస్ చేశాడు. చాలా మంది అంటారు గదా! 700 కిలోమీటర్లు ఉన్నది ఐగుప్తు నుంచి కెనాను. గట్టిగా తిప్పికొడితే 40 రోజులు, వారం నుంచి 40 రోజులు ఎళ్ళిపోవచ్చు. 40 ఏళ్ళు ఎందుకు పెట్టించారంటే ఆపరేషన్ జేయాలి గదా! మరి ఒక్కొక్కడికి. ఒక్కొక్కడికి ఒక్కొక్క రోజు ఆపరేషన్ చేయొద్దా? 25,00,000 మందున్నారు. ఎంతమందికి ఆపరేషన్‌లు జేయాలిక్కడ? ఎంతమందికి బుర్రలో ఉన్న చిప్‌లన్నీ తీసేసేయాలిక్కడ? ఎంతమందికి ఈజిప్షియన్ మిథాలజీ నుంచి బయటికి తీసుకురావాలిక్కడ? కాబట్టి ఖచ్చితంగా మోషే ఒరిజినల్ ఆడియన్స్‌కి చాలా ఏదో చెప్పాలనుకున్నాడు. అందుకనే ఆదికాండం మొదటి అధ్యాయం ఎలా ఉంటదో రేపు చెప్తాను మీకు. నిజంగా చెప్తున్నా. రేపు చాలా బావుంటది. రండి. అసలు ఇదంతా మీరు మైండ్‌లో పెట్టుకొని రండి రేపు. అసలు ఎందుకు చెప్పాడా? ఒకటో అధ్యాయం ఎందుకని ఇలా రాసాడా? ఓహోహోహో! మూడో అధ్యాయం అందుకని ఇలా రేపు మీకు అర్థమైంది.
కాబట్టి మన ఒరిజినల్ కాంటెక్స్‌ని తవ్వుదాం. ఫస్ట్ లేయర్‌ని తీద్దాం. సెకండ్ లేయర్‌ని చివరి రోజు ఆలోచిద్దాం. ఫస్ట్ లేయర్‌ని మాత్రం ఈరోజు చూద్దాం. ఓకేనా? కాబట్టి మీ అందరికీ కూడా ఈ తరగతి అర్థమైందని ఆశిస్తూ ఉన్నాను. నిదానంగా మాట్లాడొద్దు. తొందరొద్దు. నేను కూడా తొందర పడదలుచుకోలే. అవసరమైతే ఉన్న క్లాసులన్నీ వీటికే కేటాయిస్తా. తొందర లేకుండా నిదానంగా జెనసిస్ నుంచి డ్యూట్రానమీ వరకు మనందరం ట్రావెల్ చేద్దాం. ఓకేనా? కాబట్టి తొందరపడకండి. నిదానంగా నేర్చుకుందాం. స్టాండర్డ్‌గా నేర్చుకుందాం. బైబిల్ బాగా చదవండి. దానికి ధన్యవాదాలు. బీ రిడక్షన్, లైట్ రోట్, బాయ్.